డబ్బు కలిగిన వారికి కష్టం వస్తే ఊరంతా చుట్టాలే. అదే డబ్బు లేని వారికి కష్టం వస్తే కనీసం అయిన వాళ్ళు కూడా పలకరించరు. ఇది నిజం మిత్రమా. దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు, అన్యాయం చేయడు. ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయి మిత్రమా. ధైర్యంగా ఉండు. నిప్పు అప్పు పగ తమంతట తాముగా పెరుగుతూ ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి మిత్రమా. సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. దానిని కోల్పోతే జీవితంలో ఏం సంపాదించినా సంతృప్తి ఉండదు మిత్రమా. తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా నిన్ను ప్రశ్నించలేదంటే నీపై గాఢమైన ప్రేమైనా ఉండాలి, లేదా నిన్ను పట్టించుకోకుండా వదిలేసే ఆలోచనైనా ఉండాలి మిత్రమా. జీవితంలో సగం కష్టాలు బాధలు మన కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చేవి. ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతటా అవే పోతాయి మిత్రమా. 1000 వ్యర్థమైన మాటలు వినడం కన్నా ప్రశాంతతను ప్రసాదించే ఒకే ఒక మంచి మాట వినడం ఎంతో ఉత్తమం మిత్రమా. నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ ఈ లోకంలో మిత్రమా. మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు, కీడు చేసేవాడు నిన్ను ప్రశంసిస్తాడు. నిజాయితీ పరుడిని నమ్మితే ప్రగతి, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి. మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు, కీడు చేసేవాడు నిన్ను ప్రశంసిస్తాడు. నిజాయితీ పరుడిని నమ్మితే ప్రగతి, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి.